ఒంగోలు మండల పరిధిలోని ముక్తినూతలపాడు 186 సర్వే నెంబర్లో సిపిఐ నాయకులు కొందరు ప్రజలు అనధికారికంగా గుడిసెలు వేస్తున్నారన్న సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని ఆక్రమణను ఆపడం జరుగుతుందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఒంగోలులోని తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు, సర్వేయర్ నాళం వెంకటేశ్వర్లతో కలిసి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముక్తినూతలపాడు సర్వే నెంబర్ 186 నందు సిపిఐ ఆధ్వర్యంలో కొంతమందిని వాళ్ళు సిపిఐ పార్టీ వాళ్ళు కొంతమందిని తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి ఏరియాని క్లీన్ చేసి అక్కడ టెంపరీగా గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ రెవెన్యూ ఆఫీసర్స్ ద్వారా తెలుసుకొని అక్కడికి నేను, మా తహసీల్దార్ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ ఒంగోలు వారు, అలాగే సిఐ గారు వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి డిస్పోజ్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ర్యాలీగా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఉన్నారు. తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వాళ్ళని విచారించగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మాకు 186 సర్వే నెంబర్ నందు ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్లో మాకు ఉన్నటువంటి ప్రజలందరూ బిలో పావర్టీ లైన్ కాబట్టి మాకు పట్టాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగి ఉన్నారు. అలాగే వాళ్ళని విచారించగా వాళ్ళకు అందులో ఎటువంటి హక్కులు లేవని తేలింది. దీనికి సంబంధించి రికార్డ్ వెరిఫికేషన్ కోసము 17వ తారీఖున నోటీస్ ఇచ్చి అందరు పార్టీస్ని పిలవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ చేసి ఉన్నారు. సర్వే నెంబర్ 187 మరియు 188 నందు ఎంక్రోచ్మెంట్స్ జరిగి ఉన్నాయని, దానికి సంబంధించి కూడా అందరూ ఇంట్రెస్టెడ్ పార్టీస్ని ఆర్డీఓ ఆఫీస్ నందు వాళ్ళ రికార్డ్స్ తీసుకొని వచ్చి వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళ రైట్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే ల్యాండ్లోకి వెళ్ళడం చెప్పడం జరిగింది. అంతవరకు ఎవరు ఆ ల్యాండ్లోకి వెళ్ళకూడదని తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఎవరిని ఉపేక్షించబోము. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది.